Hello, hi Digital BVR Alpha Community members. Hope you are doing well. Today we will learn about the YouTube SEO real-time practice. Then why to let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants. Wherein the module social media optimization. Social media optimization లో మనం నేర్చుకుంటుంది ఇప్పుడు YouTube కు సంబంధించిన SEO real-time practice. Okay. So there are the stages. So beginner level and intermediate level and the pro level, advanced level and pro advanced level. Okay. ఎవ్రీ స్టేజ్ అనేది మనము డీటెయిల్గా తెలుసుకుంటాము. జాబ్ యాస్పెక్టివ్లో మనం వర్క్ లొకేషన్లో జాయిన్ అయిన తర్వాత మన క్లయింట్ యూట్యూబ్ని హ్యాండిల్ చేయమని ఇస్తే పిన్ టు పిన్ ఎవ్రీథింగ్. సో మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది వీ విల్ లెర్న్ ఇన్ దిస్ సెషన్. ఓకే, ఇన్ ఎర్లియర్ వీ కంప్లీటెడ్ ద బిగినర్ లెవెల్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్. సో ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో వీ విల్ డూ విత్ ద వీడియో ప్రొడక్షన్ అండ్ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ అండ్ ద థంబ్ నైల్స్. ఓకే, ఎగ్జాక్ట్గా మనము ఒక కాంటెంట్ని ఎలా అప్లోడ్ చేస్తాము, ఎలా ఆప్టిమైజేషన్ చేస్తాము అంటే సెర్చ్ ఇంజిన్కి, యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్కి ఆప్టిమైజేషన్ ఆ వీడియోని ఏ విధంగా చేస్తాము అనేది స్క్రాచ్ లెవెల్ నుంచి వీ విల్ లెర్న్ ఇన్ దిస్ సెషన్. సో దిస్ ఈజ్ అవర్ యూట్యూబ్ ఛానల్, రైట్? సో ఐ విల్ గో విత్ వ్యూ యువర్ యూట్యూబ్ ఛానల్, కస్టమైజ్. ఓకే, సో హియర్ ఇస్ ద డాష్బోర్డ్ అండ్ ఎవ్రీథింగ్. సో వీటికి సంబంధించిన ఎయిచ్ అండ్ ఎవ్రీ అనేది మనం తెలుసుకున్నాము. గట్ ఇట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ I will go with one video upload. Okay, so నేను ఇప్పుడు ఒక వీడియోని మనం అప్లోడ్ చేయాలి. హౌ కెన్ వీ అప్లోడ్ దట్ వన్? ఓకే, నేను ఏ వీడియోని అప్లోడ్ చేయాలనుకున్నాను, ఐ విల్ అప్లోడ్ ది ఓలా ఎలక్ట్రికల్ బైక్స్. ఓకే, నా దగ్గర యాక్చువల్గా ఒక ప్రొడక్ట్ అనేది ఏమీ లేదు, ఒక వీడియో అంటూ ఏమీ లేదు, రైట్? సో ఐ విల్ టేక్ ఏ వన్ వీడియో, ఓకే, ఫ్రమ్ ద యూట్యూబ్ నుంచి తీసుకున్న వీడియోనే మనం రీఅప్లోడ్ చేస్తారు ఫర్ ద ప్రాక్టీస్ పర్పస్ ఓన్లీ. ఓకే, అలాగే మీ దగ్గర రియల్ టైం వీడియో కనుక ఉంది అనుకుంటే దాన్ని మీరు అప్లోడ్ చేయండి ఎట్ యువర్ ఎండ్. Okay, then I will go with Ola electric bike. Enter. It is their YouTube channel, filter channel. Okay, here is the Ola electric bike. Where it is? Okay, I will go with this Ola electrical bike. Click on this. Let's example e video anukundam. Okay, I click on this one. Right. Okay, now I want to upload this video into this YouTube channel. Okay, ఫస్ట్ ఈ వీడియోని మనం ఎలా అప్లోడ్ చేయాలి చాలామందికి తెలియదు. యూట్యూబ్ నుంచి వీడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు. ఓకే, వీ విల్ కవర్ ఇన్ దట్ పాయింట్ ఆల్సో. ఓకే, ఐ కాపీ దిస్ URL ఆర్ అనదర్ సైట్, సెర్చ్ ఫర్ యూట్యూబ్ వీడియో డౌన్లోడర్. ఓకే, దేర్ ఆర్ మెనీ టూల్స్, సో ఐ విల్ టెల్ యూ ద సింపుల్ ఫార్మేట్. ఓకే, యూట్యూబ్ వీడియో డౌన్లోడ్. ఓకే, సో హియర్ ఇస్ ద స్టెప్. ఇక్కడ చూడండి, దెర్ ఆర్ ద మెనీ ఆన్లైన్ పోర్టల్స్. ఓకే, మెనీ ఆన్లైన్ పోర్టల్స్ అనేది ఉన్నాయి. వెన్ వీ గో విత్ ఎనీ వెబ్సైట్, ఈ వెబ్సైట్స్లో ఏ వెబ్సైట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఐ విల్ గో విత్ దిస్ వన్. ఓకే, ఎట్ ద మూమెంట్ ఎందుకు ఫస్ట్లో వచ్చింది కాబట్టి యూట్యూబ్ వీడియో డౌన్లోడ్. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. సో హియర్ ఈస్ ఆస్కింగ్, సో పేస్ట్ యువర్ కాపీడ్ వీడియో URL. ఓకే, సో దిస్ ఇస్ మై URL. కాపీ నేను ఇక్కడ కాపీ చేయొచ్చు ఆర్ ఎల్స్ యాజ్ వెల్ యాజ్. సో రైట్ క్లిక్ ఇవ్వండి వీడియో మీద, కాపీ వీడియో URL. ఓకే, so from these two resources I can copy the video URL. Copy, paste over here. After few minutes it will give us downloadable link. Okay, ఇక్కడ మనం వీడియో డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇస్తుంది. సో ఇట్ ఈస్ ద 360. ఓకే, ఇక్కడ రెజల్యూషన్ చూడండి, రెజల్యూషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి వీడియో డిజేబుల్ అవుతుంది. వీ హ్యావ్ అనదర్ టూల్స్, అదర్ టూల్స్లో మనకి వీడియో కూడా వస్తుంది. ఎట్ ద మూమెంట్ ఐ విల్ గో విత్ 360. ఓకే, 360 రెజల్యూషన్ ఉన్న వీడియోకి వెళ్తాము అండ్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఓకే, నౌ ఇట్స్ డౌన్లోడింగ్. ఓకే, దెన్ currently we have a video. Then I will go with our YouTube channel. Okay, సో హౌ కెన్ వీ అప్లోడ్ ఏ వీడియో? దట్ ఈస్ ద సినారియో. ఇప్పుడు మన దగ్గర ఒక వీడియో ఉంది, డౌన్లోడ్ చేసుకున్నాము, వీ హ్యావ్ ఏ వీడియో. లెట్స్ అస్యూమ్ దట్ ఈస్ ద వీడియో రిలేటెడ్ టు ద క్లయింట్. మనకి క్లయింట్ ఇచ్చిన వీడియో ఇప్పుడు డౌన్లోడ్ అయిన వీడియో అనుకుందాము. క్లయింట్ మనకి ఏం చెప్తారు, ప్లీజ్ డూ అప్లోడ్ దట్ వీడియో ఇన్ అవర్ కంపెనీ యూట్యూబ్ ఛానల్. లెట్స్ ప్రమోట్ ఇన్ ద మ్యాక్సిమం వేస్. ఓకే, అప్లోడ్ చేసిన తర్వాత మ్యాక్సిమం వేస్లో ప్రమోట్ చేయమని చెప్తారు. సి మనము స్టార్టింగ్ నుంచి అప్లోడ్ చేసే దగ్గర నుంచి మనం విల్ గో విత్ ద ప్రొసీజర్. ఓకే, I will go with the video. Okay, this is the video, right? Ola electrical bike. Okay, see ఇప్పుడు చూడండి, ఈ వీడియోని మనము రా ఫైల్ అనేసి అంటాము. ఈ రా ఫైల్ని మనం అప్లోడ్ చేసేటప్పుడు వాట్ ఈస్ అవర్ మోటివ్ అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో క్లయింట్ చెప్పారు వీడియోని అప్లోడ్ చేయమన్నారు. వాట్ ఈస్ ద పర్పస్? ఇఫ్ ఎనీవన్ వాంట్ టు పర్చేజ్ ఏ ఓలా ఎలక్ట్రికల్ బైక్, for that search query the client video should be visible.
ఓకే, అంతే కదా. క్లయింట్కి సంబంధించిన వీడియో అనేది హూ ఆర్ సెర్చింగ్ విత్ ఓలా ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ ఎవరైనా యూట్యూబ్లో చేస్తే ఆర్ ఎల్స్ గూగుల్లో చేసినా కానీ అవర్ వీడియో ఈజ్ విజిబుల్. ఓకే, అలా ఎవరైనా సెర్చింగ్ చేసే వాళ్ళకి మన వీడియో విజిబుల్ అవ్వాలి. ఓకే, సో దట్ వాట్ ఐ డూ, ఈ వీడియోకి సంబంధించిన రా ఫైల్ నేమ్ అనేది మనం చేంజ్ చేయాలి. ఓకే, దెన్ వాట్ ఐ డూ, ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూమ్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, దెన్ ఐ రిమూవ్ రెస్ట్ ఆల్. ఓకే, ఇప్పుడు ఎవరైనా కానీ ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూమ్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేస్తే ఫర్ దాట్ సెర్చ్ క్వైరీ అవర్ క్లయింట్ వీడియో షుడ్ బి విజిబుల్. అందుకని గుర్తుపెట్టుకోండి, రా ఫైల్ నేమ్ కూడా యూజర్ సెర్చింగ్ చేసే కీవర్డ్కి రెలవెంట్గా ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద SEO. ఓకే, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? దెన్ ఐ అప్లోడ్ రైట్ నౌ. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడండి, క్రియేట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద టాప్. సో ద ఆప్షన్ ఈస్ క్రియేట్. క్లిక్ ఆన్ దిస్ వన్, click on upload videos, select this. So here is the box. Okay, we can choose select files. Okay, click on select files. So it comes to the destination, then we will select and open. Okay, upload అయిపోతుంది. There is another way, go to the desktop. So okay, destination కి వెళ్ళండి, drag. So చూడండి, hold it tightly, drag and drop here. That's it. With this two format we can upload the video, right? సో ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్ నేను ఎటువంటి టెక్స్ట్ అనేది యాడ్ చేయలేదు. వెన్ ఐ డ్రాప్డ్ ద వీడియో ఫైల్, ఓకే, డిస్క్రిప్షన్ బై డిఫాల్ట్ వచ్చింది. ఈ డిస్క్రిప్షన్ బై డిఫాల్ట్ ఎందుకు వచ్చింది? ద డిఫాల్ట్ డిస్క్రిప్షన్ వీ యాడెడ్ ఇన్ ద సెట్టింగ్ ఆప్షన్. ఓకే, ఐ విల్ షో యూ అగైన్. ఎడిట్, చూడండి సెట్టింగ్స్, here the settings, upload defaults లో డిస్క్రిప్షన్ బై డిఫాల్ట్ యాడ్ చేసాము. దట్స్ వై whenever we upload any video in this YouTube channel, this default description is applied to all the videos. ఓకే, ప్రతి వీడియోకి అప్లై అవుతూ ఉంటుంది. గట్ ఇట్? ఇప్పుడు నేను ఈ డిస్క్రిప్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ టు ఫిట్, రైట్? సో ఇది ఫిట్ అవ్వలేదు. ఓకే, మన వీడియోకి. Here is the title. గుర్తుపెట్టుకోండి, this is all about the SEO. okay, whenever we are uploading a video into our YouTube channel, the process will completed with the 4 steps: details, video elements, checks and visibility. Okay, so it is showing as like this. Details means it is what? It is all about the YouTube SEO part. ఇక్కడ మనం చేసే ఈ డీటెయిల్స్లో మనం యాడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది ఇట్ ఈస్ గివింగ్ ద ఇన్పుట్స్ టు ది యూట్యూబ్ సెర్చ్ ఇంజన్స్. ఓకే, యూట్యూబ్ సెర్చ్ ఇంజన్కి మనం ఇస్తున్న ఇన్పుట్స్, ఇక్కడ ఇచ్చే ఇన్పుట్స్ని బట్టే మన వీడియో యూట్యూబ్లో విజిబుల్ అవ్వాలా లేదా అనేది డిఫైన్ చేస్తుంది. గాట్ ఇట్? సో ద డీటెయిల్స్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద వీడియో ఎలిమెంట్స్. ఓకే, we will go with the details. Okay, so here is the Ola electrical scooter showroom in Hyderabad. Got it? The total title, it has 100 characters. Okay, 100 characters ఉంటాయి. Now we used the 40. ఇక్కడ చూడండి 40/100 ఉందంటే 43 characters యూజ్ చేసాము. రెస్ట్ క్యారెక్టర్స్ ఆల్సో వీ కెన్ యూజ్ ఇట్. సో ఫస్ట్ టైటిల్ అనేది గుర్తుపెట్టుకోండి, యూజర్ సెర్చింగ్ చేసే సెర్చ్ క్వైరీకి రిలవెంట్గా టైటిల్ అనేది ఉండాలి. మీ క్లయింట్, ఓకే, మీరు ఎప్పుడైతే క్లయింట్స్కి వర్క్ చేస్తారో యాజ్ పర్ దట్ క్లయింట్, రైట్? సో వాళ్ళ క్లయింట్కి కస్టమర్స్ ఏ విధంగా వస్తున్నారు యూట్యూబ్ నుంచి, ఓకే, వాళ్ళ సర్వీసెస్, మన క్లయింట్ బిజినెసెస్కి కస్టమర్స్ యూట్యూబ్ నుంచి ఏ విధంగా వస్తున్నారు, ఎలా సెర్చింగ్ చేస్తున్నారు, ఆ సెర్చింగ్ చేసే సెర్చ్ టర్మ్స్ని ఇక్కడ మనం కీవర్డ్గా యూజ్ చేస్తాము. జనరల్లీ జరిగేది అది యూట్యూబ్ SEO పాయింట్. ఓకే, దట్ ఈస్ ద మినిమం. ఇప్పుడు SEO వచ్చేసి ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూమ్స్ ఇన్ హైదరాబాద్. After that we added one horizontal line as like this, Ola showroom in Amirpet. Okay, then again give, so ఈ సపరేషన్ అని చెప్తాము. సో ఈ సపరేషన్ అనేది మనం సో ఎలాగైనా ఇవ్వచ్చు. ఓకే, సమ్ టైమ్స్ హైఫన్ కూడా యాడ్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్. ఓకే, దట్ ఈస్ అప్ టు అస్. దెన్ ఇక్కడ అడగొచ్చు తెలుగులో కూడా రాయొచ్చా? ఎస్, వీ కెన్ యూజ్ ద రీజనల్ లాంగ్వేజ్. సో వాట్ ఎవర్ ద ఇండిజియస్ లాంగ్వేజెస్ వీ హ్యావ్ ఇన్ ఇండియా, సో అరౌండ్ ది గ్లోబ్. ఓకే, యూజర్ సెర్చ్ క్వైరీని బట్టి కూడా మనము లాంగ్వేజ్ చేంజ్ చేయొచ్చు. ఓకే, నవ్ ఐ రైట్ ఇన్ తెలుగు. నేను తెలుగులో చేంజ్ చేస్తున్నాను చూడండి. ఓలా ఎలక్ట్రిక్ బైక్
హైదరాబాద్. ఓకే, ఎప్పుడైతే నేను హైదరాబాద్ అని ఎంటర్ చేశానో ఓకే ఇక్కడ 2 letters exceed అని వచ్చింది. ఓకే, బికాస్ ఇట్ ఈస్ లిమిట్ టు 100 characters ఓన్లీ. సో ఐ రిమూవ్డ్ 2 characters. ఓకే, బ్యాక్ స్పేస్ దట్స్ ఇట్. నవ్ ఇట్ ఈస్ ఫిట్ టు 100 characters. గాట్ ఇట్. ఇప్పుడు ఈ కీవర్డ్కి ఇక్కడ చూడండి ఈ టైటిల్ అనేది ఈ కీవర్డ్కి సెర్చ్ క్వైరీస్ అనేది ఏ విధంగా వస్తున్నాయి అనేది వీ విల్ లెర్న్ లేటర్. ఓకే, ఫస్ట్ దిస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది SEO టైటిల్. ఆఫ్టర్ దట్ హియర్ ఇస్ ద డిస్క్రిప్షన్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫస్ట్ 200 characters ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ ఫస్ట్ 200 charactersలో యూజర్ సెర్చింగ్ చేసే కీవర్డ్ను మాత్రమే మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్స్ ఇన్ హైదరాబాద్. ద రెస్ట్ రిమైనింగ్ ఓకే 44 characters ఇచ్చాము. ద రిమైనింగ్ characters we can give the again the sentence ఇవ్వచ్చు or else hashtags అనేది కూడా ఇవ్వచ్చు. ఓకే, go with hashtags. Ola electric, that is one kind of the trending hashtag. Again Hyderabad, చూడండి హైదరాబాద్. ఇన్ ద సెన్స్ ఇక్కడ హ్యాష్ట్యాగ్ ఎందుకు ఇవ్వాలి? ఓకే, ఈ హ్యాష్ట్యాగ్ అనేది హౌ మెనీ వీడియోస్ అప్లోడెడ్ on the same hashtag in YouTube search engine. See now in earlier so hashtags అనేది లేదు. ఈ హ్యాష్ట్యాగ్స్ వచ్చిన తర్వాత మోర్ ఇంప్రూవైజేషన్ అనేది హ్యాష్ట్యాగ్ సెంట్రిక్గా ఉంది. షార్ట్స్ అన్ని హ్యాష్ట్యాగ్ సెంట్రిక్లోనే మనకి ర్యాంకింగ్ జరుగుతూ ఉంటాయి. అలాగే యూట్యూబ్కి సంబంధించిన లాంగ్ ఫార్మెట్ వీడియోస్ ఎవ్రీథింగ్ ఓకే యూట్యూబ్కి సంబంధించిన లాంగ్ ఫార్మెట్ వీడియోస్ ఎవ్రీథింగ్ అనేది హ్యాష్ట్యాగ్. ఇక్కడ చూడండి ఇక్కడ షార్ట్ ఫార్మెట్ 51 seconds ఉంది కాబట్టి ఇట్ మైట్ బి గోస్ టు ది షార్ట్ వీడియో. ఓకే, ఇక్కడ హైదరాబాద్ అని ఇచ్చామనుకోండి. ఇక్కడ హైదరాబాద్ వాల్యూస్ చూడండి. హైదరాబాద్ అనే కీవర్డ్ మీద సో ఫార్ 2.2 million వీడియోస్ అనేది ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి హైదరాబాద్ అనే ఒక హ్యాష్ట్యాగ్ మీద. ఈ హైదరాబాద్ అనే హ్యాష్ట్యాగ్కి సంబంధించిన 2.23 million వీడియోస్ అనేది ఓకే 319K యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి. అంటే 3,19,000 యూట్యూబ్ ఛానల్స్లో ఆల్మోస్ట్ 2.2 M వీడియోస్ అనేది ఉన్నాయి. ఓకే, అంటే 20 lakhs ప్లస్ వీడియోస్ అనేది ఇందులో ఉన్నాయి. గాట్ ఇట్. సో దిస్ ఈజ్ ఈ హ్యాష్ట్యాగ్స్ అనేది ట్రెండింగ్ హ్యాష్ట్యాగ్ రిలవెన్స్ హ్యాష్ట్యాగ్ అనేది మనం యాడ్ చేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్ హ్యాష్ట్యాగ్ ఓలా బైక్. ఓకే, సో ఇప్పుడు 77 characters ఉన్నాయి కదా. సో వీ కెన్ ఆల్సో గివ్ ద అనదర్ సెంటెన్స్. ఓకే, మనం సెంటెన్స్ అప్ టు 200 characters వరకు మనము యూజర్ సెర్చింగ్ చేసే కీవర్డ్ని ఇక్కడ యాడ్ చేయాలి. గాట్ ఇట్. అనదర్ కీవర్డ్ ఆల్సో ఐ విల్ గివ్. ఓకే, సో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్ హైదరాబాద్. ఓకే, దట్స్ ఇట్. ద రెస్ట్ ఆల్ ఓకే ద రెస్ట్ డిస్క్రిప్షన్ అంతా విచ్ ఈస్ బి ఇన్ ద ఫార్మాట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. ఐ కాపీ దిస్ వన్. గో టు ద చాట్ జీపీటీ. మీకు ఏఐ బై డిఫాల్ట్ అనేది ఏ విధంగా డిస్క్రిప్షన్కి యూస్ చేస్తాం అనేది ఐ విల్ షో యూ. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఓకే ఇట్ ఈస్ మోస్ట్ అడ్వాన్స్డ్. ఏఐ అనేది సో పార్ట్ ఆఫ్ ది కోర్స్లో బై డిఫాల్ట్ ఇంటిగ్రేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం చాట్ జీపీటీని ఏమడుగుతున్నాము? రైట్ ఏ YouTube description on this title. Got it? This is okay. ఒకవేళ లొకేషన్స్ కవర్డ్ బంజారా హిల్స్లో ఉంటే ఓకే, మన షోరూమ్ ఉంది కాబట్టి. బంజారా హిల్స్లో కాకుండా మల్టిపుల్ షోరూమ్స్ ఉందంటే వీ కెన్ యూజ్ దిస్ డిస్క్రిప్షన్. ఓకే, నౌ ఐ కాపీ దిస్ వన్. గో టు యూట్యూబ్. ఓకే, పేస్ట్ ఓవర్ హియర్. Ola scooter showrooms in Hyderabad, your complete guide. Okay, so this is all about related. Okay, మనకు కావాల్సిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఉంచుతాము or else we can edit as well as. Okay, as of now so multiple showrooms అనేది ఉన్నాయి మన ఓనర్కి. that's why I keep it as it is. ఇలా మెర్జ్ అయిపోతూ ఉంటాయి, so we have to be keep it. That's it. This is how we create a description for the YouTube. Okay, వీటిలో ర్యాంకింగ్ ఫ్యాక్టర్ ఏంటి అనేది వీ విల్ లెర్న్ లేటర్. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ బిజినెస్ పర్పస్. ఎగ్జాక్ట్గా వర్క్ లొకేషన్లో మనము ప్రొఫెషనల్గా ఏ విధంగా చేయాలి, సో దట్ ఈస్ వీఆర్ లెర్నింగ్ హియర్. ఓకే, నౌ ఫైన్. ఇక మన సోషల్ మీడియా లింక్స్ని కూడా వీ కెన్ ఆల్సో యాడ్ ఇన్ ద డిస్క్రిప్షన్.
The next one is the thumbnail. What is the thumbnail? I will show you. Ola electrical bike. I search with Ola electrical bike. ఇక్కడ చూడండి, దేర్ ఈజ్ ఏ థంబ్నైల్. ఓకే, లోపల వీడియో అనేది, సో ఇట్ ఈస్ రన్నింగ్ రైట్. సో ఒక వీడియో అనేది రన్ అవుతూ ఉంది. ఓవర్ ద వీడియో, ఓకే, ఓవర్ ద వీడియో ఒక ఇమేజ్ అనేది ఉంది. గాట్ ఇట్? సో రియల్ ఫేక్ 500 kilometers. అండ్ హియర్ ఈస్ ద థంబ్నైల్. ఓకే, ద ఫ్యూచర్ ఆఫ్ మోటార్ సైక్లింగ్ రైట్. ఇక్కడ వీడియో, అలాగే ఇక్కడ ఒక థంబ్నైల్ అనేది ఉంది. ఓకే, టెక్స్ట్ అనేది ఉంది. ఈ థంబ్నైల్ అనేది మనం ఎలా యాడ్ చేస్తాము? ఓకే, సో థంబ్నైల్ అనేది మనం ఏ విధంగా యాడ్ చేస్తామంటే, టు ది బాటమ్ ఆఫ్ ద డిస్క్రిప్షన్. ఓకే, హియర్ ఈస్ ద ఆప్షన్ థంబ్నైల్. ఓకే, ఈ థంబ్నైల్ అనేది ద సేమ్ వే ఎలా టెక్స్ట్ యాడ్ చేస్తాము? సో దాట్ వీ యూజ్డ్ ద క్యాన్వా. ఓకేనా, మనం క్యాన్వా యూజ్ చేస్తాము. క్యాన్వాలో 2 ఆస్పెక్ట్స్లో చేయొచ్చు. క్రియేట్ ఏ డిజైనింగ్. సో క్రియేట్ డిజైన్ చేసిన తర్వాత కస్టమ్ సైజ్. కస్టమ్ సైజ్ ఏం తీసుకుంటాము? 1920 pixels. ఓకే, 1080. దెన్ క్రియేట్ న్యూ డిజైన్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ద అప్రోచ్ టు క్రియేట్ ఏ థంబ్నైల్. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత దెన్ వీ విల్ గో విత్ ఓలా ఎలక్ట్రికల్ బైక్. ఓలా ఎలక్ట్రిక్ బైక్. Go with images. Here is the image. I copy. ఇక్కడ చూడండి, నేను జస్ట్ కాపీ చేశాను అండ్ పేస్ట్ ఓవర్ హియర్. ఫిట్ టు స్క్రీన్. ఓకే, స్క్రీన్కి మనం ఫిట్ చేయొచ్చు. స్క్రీన్ ఫిట్ చేశాను. ఓకే, నవ్ ఐ వాంట్ టు గివ్ ఏ టైటిల్. సో నేను ఒక టైటిల్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ టైటిల్, చాట్ జీపీటీ నుంచి మనం టైటిల్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో చాట్ జీపీటీకి now the times I am giving a one prompt. Create a title for the YouTube video. Okay, create a ఇది title. Next create a thumbnail test for YouTube video. That's it. This is thumbnail. Ola showrooms in Hyderabad. Test rides, offers and more. I copy the text. Here is the left side text option. Add the text. Then duplicate చేస్తున్నాను. Okay, I duplicate this one. See, alt option. Okay, alt option press చేసుకొని when we drag the text, it comes to the second line. Or else, okay, so ela duplicate cheyali, this is another option. Okay, duplicate, it comes, it's separated, it created another text copy with the same design, same elements. Okay, then I go with text ride, offers and more. I copy the text, again paste over here. That's it. But text color change chestanu. I change the text color. That's it. Offers. Okay, size tagistunanu. Here is the text option. That's it. Okay, here are the effects. Okay, మనం effects చూద్దాము. I click on the effects. That's it. Okay, Ola electrical bike. Opacity మనం తగ్గించవచ్చు. ఓకే, ఎందుకంటే హైలైట్ అవ్వాలి కాబట్టి. రైట్, ఆఫర్స్. అగైన్ క్లిక్ ఆన్ చూడండి, టెక్స్ట్ రైట్స్ అండ్ ఆఫర్స్ ఎఫెక్ట్స్. ఈ టెక్స్ట్ కూడా నేను ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకున్నాను. దిస్ టైమ్స్ ఐ యూజ్డ్ అనదర్ వన్. ఓకే, సో ఈ అవుట్లైన్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేశాను. దెన్ ఐ గో విత్ అనదర్ అవుట్లైన్. Effects, here is the color. That's it. Okay, so మనం ఇలా అలైన్మెంట్ చేసుకోవచ్చు. That's it. Now it's fine. Then I used share. Click on share, download. Okay, see, I copy the text Ola showrooms in Hyderabad. ఇది కూడా మనం రా ఫైల్ అని చెప్తాము. I opened the image. చూడండి, Ola showrooms in Hyderabad. ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూమ్ ఇన్ హైదరాబాద్. ఓకే, దీన్ని మనము మెయిన్ ఫోకస్ చేయాలి అంటే ఐ కాపీ ద నేమ్. ఈ ఇమేజ్ కూడా రా ఫైల్ నేమ్ అనేసి చెప్తాము. థంబ్నెయిల్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఫైల్ నేమ్ షుడ్ బి ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు టైటిల్ ఆర్ ఎల్స్ ఇట్ షుడ్ బి ఏ సెర్చ్ కీవర్డ్. ఓకే, ఒక సెర్చ్ కీవర్డ్ లాగా ఉండాలి, లేదు అంటే టైటిల్ నేమ్ అన్నా ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ద SEO ఆల్ట్ నేమ్ అనేసి కూడా చెప్తాము. ఓకే,
I copy this one. నెక్స్ట్ గో టు ద ప్రాపర్టీ. పర్ఫెక్ట్ ఉందా లేదా ఎలా చెక్ చేస్తాము? ఇక్కడ చూడండి ప్రాపర్టీస్కి వెళ్ళాలి. ఇక్కడ ఫైల్ నేమ్ అని ఉంటుంది. ఓకే, సో యూ కెన్ గో టు ద డీటెయిల్స్. ఇక్కడ నేమ్ అని చూసారా? ఇట్ నేమ్ షుడ్ బి ఏ, సో టైటిల్కి రిలవెంట్ అన్నా ఉండాలి, ఆర్ ఎల్స్ యూజర్ సెర్చింగ్ చేసే ఒక కీవర్డ్ అన్నా ఉండాలి. ఓకే, నవ్ ఇట్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఐ గో టు ది యూట్యూబ్, upload file, select image. Now it comes to as like this. Okay, so this is how can we create a thumbnail for YouTube videos. Got it? So we will continue this process in the next session. So do the best practice with the Digital BVR Alpha Community, and all the best.